హలో ఆల్, వెల్కమ్ టు ఎస్వి శారీ హౌస్. ఈ రోజు వెడ్డింగ్ కలెక్షన్ లో మన దగ్గర ఎలాంటి శారీస్ అవైలబుల్ గా ఉన్నాయో చూద్దామా. పెళ్లి అనగానే అందరికీ గుర్తొచ్చేది షాపింగ్ ఏనండి. షాపింగ్ లో ఫస్ట్ మనం ఏం చూస్తాము, హల్దీ ఫంక్షన్ కి కావాల్సిన శారీస్ చూస్తాము. హల్దీ ఫంక్షన్ లో ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి డిఫరెంట్ శారీస్ ఉన్నాయి మన దగ్గర, అవి చూద్దాం. సో శారీస్కి వచ్చేస్తే కలంకారీ ప్రింట్ తో మంచి ఎల్లో కలర్ శారీ చూపిస్తున్నానండి. ఈ రోజు శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, చిన్న బార్డర్ వచ్చేసింది దీనికి. సో ఇది యంగ్స్టర్స్ కానీ లేకపోతే కొంచెం మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందులో ఇలాంటి శారీస్ లో చాలా ఉన్నాయి. కలంకారీ అనే కాదండి, మన దగ్గర కోటా ఉంది, సెమీ పట్టు ఉంది, చాలా ఉంది. పెళ్లి అనగానే ఫస్ట్ పెద్దవాళ్ళ కోసం ఆలోచిస్తామండి. పెద్దవాళ్ళకి కావాల్సిన దాంట్లో కాటన్ లో మన దగ్గర ఎల్లో కలర్ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, కాటన్ లో చిన్న బార్డర్ తో వచ్చేస్తుంది కదా, అవి వచ్చేసినాయి మన దగ్గర. అవి కాకుండా మీనా కాటన్ అంటాం కదా, చాలా స్మూత్ కాటన్, ఎక్కువ శారీని క్యారీ చేయలేమన్న ఏజ్ పీపుల్ కోసం వచ్చేస్తే మీనా కాటన్ అవైలబుల్గా ఉన్నాయండి. అవి కాకుండా కొంచెం పట్టులో తక్కువ ధరలో కావాలి పెద్దవాళ్ళకి, వాళ్ళు అంతగా క్యారీ చేయలేరు అని అనుకుంటే పట్టు టైప్లో ఉన్నాయండి, చాలా రీజనబుల్ ప్రైస్కి. నేనే షాక్ అయ్యాను అసలు ఈ ప్రైస్. చూడండి పట్టులో ఎంత బాగుందో, ఎల్లో కలర్ శారీ, దానికి బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది శారీకి వచ్చేసి. అండ్ ఇందులో రెడ్ కాంబినేషన్తో కూడా ఉంది, సేమ్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్. సో ఇలాంటి దాంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళకి కాకుండా మిడ్ ఏజ్ వాళ్ళకి కావాలి ఎల్లో కలర్ శారీస్ అనుకుంటే చూడండి, ఎల్లో కలర్ శారీ ఎంత బాగుందో. ఇది కూడా సెమీ పట్టు అండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసింది. కాంట్రాస్ట్ వద్దు, మాకు ఫుల్ ఎల్లోలోనే కావాలి అనుకునే మిడ్ ఏజ్ వాళ్ళ కోసం అయితే ఈ శారీ వచ్చేసిందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. శారీ వచ్చేసి మనకి మొత్తం గోల్డెన్ బార్డర్తో వచ్చేస్తుంది, ఎల్లో కలర్ శారీ. అండ్ ఇందులోనే కొంచెం ఫాలింగ్ ఉండాలి, లైట్ మరీ పేల్ ఎల్లో కాకుండా కొంచెం గ్రీనిష్లో ఉండాలి, బట్ ఎల్లో కట్టుకున్న తర్వాత అది మనకి ఎల్లో ఫీల్ ఇవ్వాలి అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం అయితే చూడండి, బనారస్ ప్రింట్తో ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. కంప్లీట్ గా ఎల్లో కలర్ వద్దండి, ప్యూర్ పేల్ ఎల్లో కనిపించదు, మాకు సూట్ అవ్వదు అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కొంచెం లైట్ ఎల్లోలో చూడండి ఎంత బాగుందో శారీ. బనారస్ శారీ ఇది, మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన బనారస్ ప్రింట్ వచ్చేస్తుంది, చిన్న బార్డర్ కూడా వచ్చేస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ. లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్, యంగ్స్టర్స్ కి పనిచేస్తుంది, మనకి మిడ్ ఏజ్ వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అందులో పట్టులో కావాలి మాకు, కొంచెం హై రేంజ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి చూడండి, ఎల్లో కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్. పెళ్లి కూతురికి కూడా సెట్ అవుతుంది, మరి ఒకేషనల్ కి చాలా బాగుంటుంది. ఇలాంటి శారీలోనే ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. కొంతమంది స్టైలైజ్డ్గా కావాలి, బ్లౌజ్ స్టిచ్ చేసుకునే టైం కూడా లేదు, బట్ మాకు ఎల్లో కలర్ ఒకేషన్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నామండి. చాలా కాంట్రాస్ట్ కలర్ ఉంది, లైట్ పింక్ కలర్తో ఎల్లో కలర్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి లైట్ వెయిట్ గ్లాస్ టిష్యూ శారీ ఇది. ప్రతి ఒక్కటి హల్దీ ఫంక్షన్ గురించి ఆలోచించే తీసానండి ఈరోజు శారీస్ అన్ని. సో యంగ్స్టర్స్కి కావాలంటే, మాకు స్టిచ్చింగ్కి టైం లేదు, సడన్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం ఈ శారీ చాలా బాగుంటుందండి. ఎల్లో కలర్ శారీస్లో యూజ్ అండ్ త్రో కావాలి. యూజ్ అండ్ త్రో ఇన్ ద సెన్స్, ఇప్పుడు మొత్తం హల్దీ వేసేసుకుంటాము, వాటర్తో ఆడతాము, హల్దీతో హోలీ ఆడతాము. అలాంటి టైంలో మనం యూజ్ చేసి తర్వాత దాన్ని ఎక్కువగా వాడలేము కదండి, దానిపైన అన్ని మరకలు అంటేస్తాయి. అప్పుడు ఏం ఆలోచిస్తాం, తక్కువ ధరలో కావాలండి మాకు శారీస్ అనుకుంటాం. సో అందులో మన దగ్గర అవైలబుల్ ఉందండి చాలా తక్కువలో ఎల్లో కలర్ శారీ. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లైట్ వెయిట్ ఉంటుంది, సో మనం దీంతో వాటర్ ఆడినా ఏం చేసినా కూడా మనకు అంత ఫీల్ ఉండదు కదా. శారీస్ అనగానే చాలా బాధపడతాం ఏమైనా వేస్ట్ అవుతాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ శారీ అవైలబుల్గా ఉందండి. సో అలా కాకుండా కొంచెం గ్రాండ్గా క్లాస్ లుక్ కావాలి, జస్ట్ ఫంక్షన్ అటెండ్ అయ్యి వెళ్ళిపోతాము ఉన్న లాంటి వాళ్ళ కోసం ఎల్లో కలర్లో చూడండి బనారస్ లుక్లో వచ్చేసింది, ఎంత బాగుందో. స్కాలప్ బార్డర్ లాగా వచ్చేస్తుంది ఈ శారీ. సో కంప్లీట్ ఎల్లో కలర్ అండి ఇది కూడా. అండ్ ఇందులోనే మనకి రిచ్ ఫ్యాబ్రిక్తో కావాలి, హై రేంజ్ పెట్టుకోవడానికి అని అనుకుంటే ఈరోజు బ్యూటిఫుల్ శారీ అండి అది. ఎల్లో కలర్లో విత్ పింక్ బార్డర్, చాలా పెద్ద బార్డర్ వచ్చేస్తుంది. బ్రైడల్స్కి కూడా బాగుంటుంది ఇది, బ్రైడల్ శారీయే, బ్రైడ్ మేడ్స్ కూడా కట్టుకోవచ్చు, బ్రైడ్ మదర్ కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బార్డర్ వచ్చేసి ఇది ఎల్లో కలర్, ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చేసిందండి ఇది. అండ్ ఇందులో కోటాలో కావాలి లైట్ ఎల్లో, అంత పేల్ ఎల్లో సొద్దు అనుకున్న వాళ్ళకైతే లైట్ ఎల్లో విత్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేస్తుంది. ఇది సెమీ కోటా శారీ, చాలా బాగుంది, అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే. దీనిపైన అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది మనకి. అండ్ ఇందులో జార్జెట్ లో కావాలి, ఎక్కువ వెయిట్ ఉండకూడదు, బట్ ఎల్లోలోనే మాకు 2 షేడ్స్ కావాలి, లైట్ అయినా పర్లేదు, కొంచెం డార్క్ షేడ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళ కోసం 2 శారీస్ చూపిస్తున్నాను సేమ్ కాంబినేషన్ లో. జార్జెట్ శారీ అండి, బనారస్ బార్డర్ వచ్చేస్తుంది, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇది వచ్చేసి ఇది ఒక కలర్, దీంట్లోనే ఇంకొక షేడ్ చూపిస్తాను. షేడ్ డిఫరెన్స్ కోసం రెండు ఒకేసారి పట్టుకొని చూస్తాను చూడండి. సో ఇది కూడా ఎల్లోనే చూడండి, కొంచెం డార్క్ అండ్ లైట్ ఎల్లో కాంబినేషన్స్ లో 2 సేమ్ శారీస్ వచ్చేసాయి. సో ఇలా మన దగ్గర చాలా డిఫరెంట్ ఎల్లో కలర్ శారీస్ ఉన్నాయండి. అలా కాకుండా కొంచెం పట్టు టైప్లో కనిపించేలాగా ఉండాలి శారీ అనుకుంటే, అంత ఎప్పుడు కామన్ ఎల్లో పింక్ ఎల్లో బ్లూ కాకుండా ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్తో కావాలి అనుకున్న వాళ్ళకి శారీ అండి ఇది.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న చిన్న బ్లాక్ డాట్స్ వచ్చేసాయి. మరీ బ్లాక్ అంటే మోస్ట్లీ మనం ఒకేషన్స్కి వాడడం కదా, సో అలాంటివి కాకుండా లైట్గా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళ కోసం ఈ ఎల్లో శారీ అండి. కొంచెం స్టిఫ్గా ఉన్నా కూడా క్లాస్ లుక్ ఉంటుంది. ఎల్లోలో పట్టు శారీ అంటే నాట్ కంప్లీట్లీ పట్టు, సెమీ పట్టు శారీలో చూద్దాం. పింక్ కాంబినేషన్తో చాలా బాగా వచ్చేసింది ఈ శారీ. చూడండి బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ ఎంత బాగుందో. ఇది బ్రైడ్స్కి కానీ బ్రైడ్ మేడ్స్కి కానీ మదర్స్కి చాలా బాగుంటుందండి శారీ. ఇది ఎల్లో కలర్లో. ఇందులో మన దగ్గర చాలా ప్రింట్స్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఇప్పటివరకు మనం చూసింది బనారస్ చూసాము, క్లాస్ శారీస్ చూసాము, అన్ని రకాలవి చూసామండి. టై అండ్ డై కాన్సెప్ట్తో 2 కలర్ కాంబినేషన్స్తో వచ్చిన శారీ చూసేద్దాం ఈరోజు. కాటన్ శారీ ఇది. మీనా కాటన్ అంటాం, మీనా ప్రింట్స్ అంటాం కదా, అలాంటిది. దీంట్లో రెడ్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ మన దగ్గర. సో ఇదొకటి నేను చూపిస్తుంది రెడ్ కలర్ అండి. దీనిపైన చూడండి పళ్ళుకి మొత్తం కంప్లీట్గా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చేసింది. మొత్తం పికాక్స్తో చాలా మంచి కాన్సెప్ట్ ఇచ్చేసారు ఉందండి. బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా చిన్న చిన్న డాట్స్తో వచ్చేస్తుంది. సో ఇలాంటి చాలా శారీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి ఇది మొత్తం కంప్లీట్గా 2-3 కలర్స్ మిక్స్ చేసినట్టు మనకి టై అండ్ డై కాన్సెప్ట్లో వచ్చేసిందండి.